అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రితాలా మెట్రో స్టేషన్ సమీపంలోని పాలిథిన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రితాలా మెట్రో స్టేషన్ సమీపంలోని పాలిథిన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. ఇక ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అంశంపై నేతలు చర్చించనున్నారు. ఇక వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని భావిస్తున్న జగన్ దీనిపై చర్చించనున్నారు. ఆ దిశలో పార్టీ నాయకులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రైట్ పద్మ, ఈ రోజు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన 10:30కి ఈ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ రాష్ట్రంలో కొన్ని చోట్ల నియోజకవర్గ సమన్వయకర్తలను అయితే మార్చారు. తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా అంబటి రాంబాబును అయితే నియమించారు. ఈ సమావేశంలో ప్రధానంగా టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో వచ్చిన హామీల అంశాలపై వైసీపీ నేతలు చర్చించినట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులకు కూడా జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి ఈ చర్చలకు సంబంధించి ఈ దాడులపై అంశాన్ని కూడా చర్చించాలని అయితే ఈ సమావేశంలో భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అటు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న తీరుతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ ను, నాయకులకు దిశానిర్దేశం చేయనట్లుగా తెలుస్తుంది. అటు వీటితో పాటుగా వైసీపీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే దానిపైన కూడా వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి చెప్పనున్నట్లుగా తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, వివాదాస్పద అంశాలపైన పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుపై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలవరం పురోగతి, ప్రాజెక్టులు, గనుల సంబంధిత సమస్యలపై చర్చలు జరగనున్నాయని సమాచారం. రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, వివాదాస్పద అంశాలైన పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టుపై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళన అయితే వ్యక్తం చేశాయి. కాగా మరోసారి ఈ అంశం చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు పోలవరం పురోగతి, ప్రాజెక్టులు, గనుల సంబంధిత సమస్యలపై చర్చలు జరగనున్నాయని సమాచారం. రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ సమావేశం అయితే నిర్వహిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి అదేవిధంగా ఎజెండా సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కీలకంగా అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా పోలవరం ప్రాజెక్టు ఎంత కీలకమైందో తెలిసిందే. మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం 2027లో పూర్తి చేస్తా అన్నటువంటి నేపథ్యంలో దాని ఒక స్థితిగతులపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క సమావేశంలో అయితే అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇంకా వివాదాస్పదమైనటువంటి అంశాలు పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్లు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమ వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంత ఏపీకి, తెలంగాణకి కొంత నీటికి సమస్యకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. గతంలో నాగార్జున సాగర్ దగ్గర కూడా ఎటువంటి పరిస్థితి నెలకొందో అందరి పరిస్థితులు తెలిసింది. పోలీసులంతా కూడా మోహరించారు. నీటి వివాదం జరిగినటువంటి అంశాలు ఉన్నాయి. అటువంటి ఏం లేకుండా కూడా సామరస్యంగా చర్చించుకునేందుకు ఒక కీలక అంశంగా అటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే రాష్ట్రాల మధ్య కొంత ఒప్పందాలు కానీ, రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కానీ, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇందులో కీలకంగా చర్చించి దాంట్లో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అయితే సాంబశివరావు, ఈ నీటి వివాదాలకు సంబంధించి ఏపీ, తెలంగాణకు మధ్య ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశం కాస్త నలుగుతుందో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ అంశంలో ఎందుకంటే ఒక పక్క ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని, అదేవిధంగా ఇప్పుడు సీఎం చంద్రబాబు గాని కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి వాతావరణాన్ని సృష్టించి, అదేవిధంగా ఈ నీటి వివాదం ఎక్కడైతే కొంత తలెత్తుతుందో దానిపై కూడా కీలకంగా ఈ ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి దానిపై కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజనుల భూములు సమస్యలపై కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఎందుకంటే ఆ పోలవరం ప్రాజెక్టు వల్ల కూడా కొంత వాళ్ళకి వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి దానిపై కూడా వాళ్ళు భూములకు సంబంధించినటువంటి అంశాలకు లేవనైతే ఈ మధ్య కవిత కూడా దానిపై ఒక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో దానిపై కూడా పోలవరం ప్రాజెక్టుపై కూడా ఒక క్లారిటీ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే మాట్లాడే అవకాశం ఉంది. కాగా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. పోలవరం పురోగతి, ప్రాజెక్టులు, గనులు సంబంధిత సమస్యలపై కూడా చర్చలు జరగనున్నాయి సమాచారం. అయితే రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి, అంటే ఇతర రాష్ట్రాల మధ్య అన్ని రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు లాంటి ఇంకా మిగిలిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టుకి సంబంధించి వాటిని వేగవంతం చేసి అన్ని రాష్ట్రాల మధ్య కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో ముందుకు తీసుకెళ్లే అంశంగానే ఈ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు మిగతా సీఎంలతో ఒక వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండలం ఔరంగాబాద్ తండాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. రైతు బానోతు కిర్యాకి 1 ఎకరం భూమి ఉంది. ప్రభుత్వ రైతు బంధు పథకం కింద అతనికి 6,000 రూపాయలు జమ అయింది. అయితే ఆ డబ్బును కావాలని చిన్న కొడుకు సంతోష్ అభ్యర్థించగా
కీరియా తన ఆరోగ్యం కోసం ఇప్పటికే 2,000 రూపాయలు ఖర్చయిందని, మిగతా 4,000 ఇస్తానని తెలిపాడు. దీంతో కోపంతో ఉగ్గుపోయిన సంతోష్ తండ్రిని ముందుగా కొట్టి తర్వాత గొడ్డలతో నాలుక కోసేశాడు. తీవ్ర రక్తస్రావం జరగడంతో కిరియాను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. రైట్, ఇక గవర్నమెంట్ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? పద్మ, రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని కొడవలతో తన్ని నాలుగు కోసిన కసాయి కొడుకు ఈ ఘటన హవేలీ ఘనాపూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో చోటు చేసుకుంది. ఎకరా భూమి ఉండటంతో తండ్రికి కిరాణా అకౌంట్లో నిన్న జమ అయిన 6,000 రైతు భరోసా డబ్బులతో అందులో నుంచి 2,000 ఆసుపత్రి ఖర్చు చేసి 4,000 రూపాయలు కొడుకు సంతోష్ ఇవ్వడానికి తండ్రి అంగీకరించాడు. ఆ డబ్బులు కాదు, మొత్తం 6,000 ఇవ్వాలని చెప్పి తండ్రితో ఈ కిరాణా కుమారుడైన సంతోష్ గొడవకు దిగడంతో ఆగ్రహంతో తండ్రిని కొట్టి శారీరకంగా కొట్టి అతని చేతిలో ఉన్న కొడవలతో తండ్రి నాలుక కోసేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తీవ్రంగా గాయపడ్డ కిర్వాని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాస్తవానికి వయసు వచ్చాక తండ్రికి చేదోడుగా ఉండి ఆదుకునే కొడుకులే కాలయములుగా మారుతున్నారు. ఈ కాలంలో చిన్న విషయానికి కోపదృక్తులై కన్నుల పాలిట కన్న కొడుకులే కాలయములు అవుతున్నారు. ఆస్తులు, భూమి, డబ్బు కోసం ప్రాణాలు తీసేందుకైనా వెనకాడడం లేదు. అచ్చం అలాంటి ఘటనే ఈ రోజు మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో చోటు చేసుకోవడం జరిగింది. ఔరంగాబాద్ తాండాలో ఈ విషయంపై స్థానికులంతా నివేరపోయారు. తండ్రిపై దాడి చేసి ఇతను డబ్బులు ఇస్తానా గానీ అతని తండ్రిని నాలుక కోయడం పట్ల చాలా మంది ప్రస్తుతం అయితే తండ్రి మెదక్ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్. మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో విషాదం చోటు చేసుకుంది. నిన్న బావిలో పడ్డ 5 ఏండ్ల బాలుడి మృతదేహాన్ని 12 గంటలుగా శ్రమించిన సహాయక బృందాలు బయటకెత్తి తీశాయి. బావిలో ఉన్న నీటిని తోడి బుల్డోజర్లతో బావిని తవ్వి అధికారులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా నిన్న మధ్యాహ్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 5 ఏళ్ల బాలుడు ప్రిన్స్ బావిలో పడ్డాడు. అప్పటి వరకు తమ కళ్ళెదుటే ఆడుకుంటూ ఉన్న చిన్నారి అంతలోనే విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు రోదలు మిన్నంటాయి. ప్రిన్స్ మృతితో లక్ష్మీగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. बिहार का। ये कितने बजे हुआ ये हादसा? हुआ 11 बजे हुआ। तो 11 बजे से अब तक पुलिस आई? कब इन्फॉर्म करे पुलिस? पुलिस का जब हम कंपनी में थे पहले को आया था पुलिस। क्या काम करते आप? हाँ, मैं प्लास्टिक वाला काम करता। आपको क्या होना? क्या ये बच्चा आपको क्या होना? बच्चा मेरा बेटा। आपका बेटा है? ये जो बॉडी है ये खुली रहती है हमेशा? नहीं, पहले बंद था, वो 1-2 दिन से इधर खुला रखा है। तो उसमें गिरा बोले कोई देखे उसमें? हाँ, देखे थे। कौन देखे? वो मेरा साला का बेटा है ना जी, वो देखे। अच्छा, वो आके बोले उसमें गिरा? मेरा बच्चा गिर गया तालाब। వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ
రహూఫ్ హిందువులపై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన హిందువులను దూషించిన ఎస్ఐ రహూఫ్ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న హిందూ సంఘాల నాయకులు, గ్రామస్తులు రహూఫ్ సస్పెండ్ అయ్యేంత వరకు కదలమని భీష్మించుకుని కూర్చున్నారు. సమస్య పరిష్కారానికి వచ్చిన సీఏ శ్రీధర్ రెడ్డి హిందూ సంఘాల నేతలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చూసి దాన్ని బట్టి స్టేటస్ పెట్టేసరికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరో కానీ మండల లీడర్లు మొత్తం ఫోన్ కాల్స్ చేసి వాళ్ళ లోకల్ వెనకపల్లిలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో ఫోన్లు చేయించి ఇద్దరు కానిస్టేబుల్ని ఇంటికి పంపించి తీసుకొచ్చి లోపలేసి ఆ రోజు పొద్దున 10-11 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టారు. మా వాళ్ళు వచ్చి అడిగినా కూడా మళ్ళీ ఆ రోజు ఇవ్వలేదు. మళ్ళీ పొద్దున కానిస్టేబుల్ పంపించి మళ్ళీ పొద్దున 8 గంటలకు తీసుకొచ్చారు. సరే అని చెప్పి నేను మన కార్యకర్తలు మన లీడర్లు వచ్చేసి సార్ ఏం సార్ ఇది మరి నిన్న నుంచి కూర్చోబెట్టారు ఏమైంది సార్ అంటే ఫేక్ రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం సంబంధించింది ఫేక్ పెట్టిండు, అది అవసరమా అని. సరే సార్ పేపర్ కటింగ్ అనుకొని సోషల్ మీడియా గ్రూప్లలో వచ్చింది, పేపర్ కటింగ్ అనుకొని సార్ పెట్టేసినేమో సార్, దాన్ని మిస్టేక్ సార్, దాన్ని మరి ఇప్పుడు ఎట్లా సార్ అని కావాలనుకునే కాంగ్రెస్ నాయకులను పోయి కాంప్రమైజ్ కాపోన్నారు. వాళ్ళని మేమేందుకు అడుగుతుంది సార్, మాకేం అవసరం ఉంది, 2 రోజుల నుంచి వచ్చి నువ్వు కూర్చోబెట్టుకున్నావు కదా, కేసు చేస్తే కేసు చేయండి, లేకపోతే రిమాండ్ పంపించండి, లేకపోతే స్టేషన్ మీద ఏమి ఇచ్చి పంపించండి సార్ అని. అబ్బా కేసు కావాలన్నా అని చేసేది సార్, దానికేముంది సార్, వాళ్ళ కాలం మీద వీళ్ళ కాలం మాకేం అవసరం ఉంది, కేసు చేస్తే కేసు చేసేయి, లేకపోతే రిమాండ్ మీద పంపించేసేయి, ఎవరు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు సార్ నువ్వు అని అడిగినాం. అడిగేసరికి కాంటాక్ట్ ఎవరు ఇచ్చినా అని కూడా అడిగాం సార్. అడిగితే ఒక ఆయన పేరు చెప్పింది బాలాజీ అని చెప్పి, ఆయనకు వాళ్ళ ఊరోళ్ళు ఫోన్ చేసి కాంటాక్ట్ ఇచ్చినావాడు అని చెప్పి అంటే నేను వస్తున్నా అని చెప్పి అన్నారు. సార్ నాకు బొమ్మరాజ్పేటకి లీడర్లు ఫోన్ చేసి జర భయపెట్టు అని చెప్పి నేను చెప్తే నేను కాంటాక్ట్ ఇచ్చినా అని చెప్పి నన్ను ఎందుకు బదనాం చేస్తున్నావు సార్, నేను వచ్చినా కదా ఆయన నిలిచిపెట్టు అని చెప్పి ఆయన చెప్పి అప్పటికి ఆయన సీరియస్గా కోపం వచ్చేసింది. రవిగౌడ్ మీరు వెళ్ళిపోవచ్చుగా, మీరు ఎందుకం అవసరం లేదు, మళ్ళీ ఇక్కడికి వస్తే కూడా మీకు ఇచ్చే మర్యాద కూడా ఇక తగ్గిపోతా చూడు అంటారు. అరే ఏం చేసినాం సార్, పంపించమని ఆయనే చెప్పి కాంటాక్ట్ ఇచ్చిన ఆయన అని చెప్పి మేమంటే మేము పంపిస్తాం మీరు వెళ్ళిపోండి అన్నారు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ పోయినాం. అవసరం లేదు మీరు పోయిన తర్వాతనే పంపిస్తాం. బాపట్ల జిల్లా చీరాల్లో సముద్ర తీర ప్రాంతంలో నెలకొన్న స్థల వివాదంపై మత్స్యకారులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ వివాదం చాలా కాలంగా నలుగుతోందని తెలిపారు. దీనివల్ల తమ జీవనోపాధికి తీవ్ర ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర తీరంలోని కొన్ని ప్రాంతాలపై తమకు సాంప్రదాయ హక్కులు ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ కొందరు ఆ స్థలాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు. దీనివల్ల చేపల వేట, వలలు, పడవల నిల్వకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యను పరిష్కరించి తమ హక్కులను కాపాడాలని మత్స్యకారులు కలెక్టర్ను కోరారు. ల్యాండ్ ఎంతవరకు ఉంది, అసైన్ ల్యాండ్ ఎంతవరకు ఉంది, సిఆర్జెడ్ యొక్క నామ్స్ని పాటిస్తున్నారా లేదా, సిఆర్జెడ్ నామ్స్కి వ్యతిరేకంగా ఏం జరిగింది అనేటువంటి విషయాలు కానీ, అట్లనే గతంలో ప్రభుత్వం నుంచి నాకు కాంట్రాక్ట్ ఉంది, నేను ఇసుకని ఇక్కడ మీకు కోర్సునంతా చేసి మీకు మరింత బాగు చేస్తానని చెప్పి 500 లారీల ఇసుకని ఎవరైతే తరలించారో దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మనం పూర్తిగా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ 4 రోజుల నుంచి మత్స్యకారుల మీద ఏవైనా కేసులు పెట్టినట్టయితే ఆ కేసుల్ని కూడా విత్డ్రా చేసేదానికి కూడా మనం నిర్ణయం చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళందరూ సంతోషంగా దాన్ని స్వీకరించారు. నేను మీడియా ద్వారా ఆ గ్రామాలలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, రేపటి నుంచి మీరు మీ వేటకి వెళ్ళాలి, మీ కుటుంబాలని పోషించుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ జరిగినటువంటి దాని మీద ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా గట్టిగా శిక్షిస్తాం. వాళ్ళందరి మీద హైకోర్టు న్యాయవాది, ఏపీ జేఏసీ చైర్మన్ ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ కెనాల్ అడవిపాలెం వద్ద మొగద్వారాన్ని పెద్ద పెద్ద రాళ్లతో మూసివేసిన సంఘటనపై విచారణ నిమిత్తం స్థానిక మత్స్యకారుల్ని అలాగే ప్రజా సంఘాలందరూ కూడా పిలిపించి సుదీర్ఘంగా దాదాపు 2 గంటల పాటు ఈ సమస్యల మీద అధ్యయనం చేయడం కోసం పలు రకాల అధికారులతో ఆయన అధ్యయనం చేశారు. సమస్యని మత్స్యకారులతో పాటు ప్రజా సంఘాలు అందరం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ఆయనకి విషయం అర్థమయ్యి తక్షణమే మత్స్యకారుల వేటకి అనుకూలంగా ఉండేటట్లు ఏదైతే ఉందో ఆ కెనాల్ని పునరుద్ధరిస్తాము. వేటకి చేసుకునే క్రమంలోనే నెల రోజుల్లో ఒక కమిటీ వేశారు. డిఆర్ఓ గారు, ఆర్డీఓ, అలా పలు రకాల జిల్లా స్థాయి అధికారులతో ఒక ఎంక్వైరీ వేసి ఎవరైతే బుర్లా వెంకట్రావు, అలాగే బుర్లా వెంకట్రావు కావచ్చు, అలాగే మన గల్లా రామచంద్రరావు ఈ చేసిన దుర్మార్గాల పైన వాళ్ళకి ఎంక్వైరీ చేసి, అట్లాగే ఈపురపాలెం స్ట్రైట్ కట్ పునరుద్ధరణ పేరుతో మత్స్యకారులను మోసం చేసి కలెక్టర్ దృష్టి చేసి కొంత కాలువను కూడా డ్యామేజ్ చేశారని చెప్పి ఒక వ్యక్తి పేరు సూచించారు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని